హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవలే విడుదలైన కొరియన్ కనకరాజు బ్రహ్మాండమైన హిట్. మామూలు హిట్ కాదు. ఎందుకు మామూలు హిట్ కాదన్నానంటే, 3వ రోజుకే బ్రేక్ ఈవెన్ దాటి బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతుంది కొరియన్ కనకరాజు. వాడికి కూడా తెలియాలి నేను ఎలాంటి వాడినావని. ఈ మధ్య రోజుల్లో అంటే ఎప్పుడైనా ఏ సినిమాకైనా, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా, 100 కోట్ల సినిమా అయినా చిన్న పెట్ట సినిమా అయినా సరే, బ్రేక్ ఈవెన్ అనేది చాలా పెద్ద మోక్షం ఏ సినిమాకైనా సరే. అలాంటి ఆ బ్రేక్ ఈవెన్ అనేది 3వ రోజుకే రావడం అన్నది ఇటీవల రోజుల్లో మనం ఎక్కడ అంటే ఒక మోస్తరు బడ్జెట్ సినిమాలకి అసలు ఎక్కడ కూడా ఈ మధ్య రోజుల్లో మనం వినలేదు. ఒక అరుదైన అచీవ్మెంట్ అన్నమాట. అటువంటి అరుదైన అచీవ్మెంట్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సాధించడం అన్నదే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద టాకు, ట్రేడ్లో పెద్ద టాకు, అభిమానులు మెగా అభిమానుల్లో అయితే మరీ పెద్ద టాక్. ఎందుకంటే ఈ రోజున వరుణ్ తేజ్కి చాలా రోజులుగా, నిన్న కొరియన్ కనకరాజ్ సక్సెస్ మీట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ మాటని కోట్ చేయడం జరిగింది. ఈ మధ్య రోజుల్లో చాలా సంవత్సరాల పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కి సరి అయిన హిట్ పడలేదు. ఎందుకంటే తను కొంత ఎక్స్పెరిమెంటల్గా, కొంచెం ఆఫ్ బీట్ పద్ధతిలో, అంటే రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా ఒక ప్రత్యేకమైన కథాంశాన్ని తీసుకుని దానికోసం తను రెమ్యూనరేషన్స్ కూడా తగ్గించుకుని సినిమాలు, మంచి సినిమాలు ఏవో ఒక ప్రత్యేకమైన తరహా సినిమాలు చేయాలని చాలా తాపత్రయపడ్డాడు. కానీ మాస్ హీరోలు ఎప్పుడు కూడా మాస్ ఎంటర్టైనర్స్ చేస్తేనే ఆ మజా కానీ, ఆ జోష్ కానీ ఆడియన్స్లో క్రియేట్ అవుతుంది. మాస్ ఆడియన్స్ నచ్చుకుని అంటే యాక్షను, ఎంటర్టైన్మెంటు, రొమాన్సు, పాటలు, కామెడీ ఇన్ని కలిస్తే ఆడియన్స్కి అదొక మంచి బఫే డిన్నర్ లాగా ఉంటుంది. అటువంటి సినిమా చాలా కాలం వరుణ్ తేజ్ మిస్ అయిపోయాడు. కానీ మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని అభిమానుల కోరిక మేరకు, అభిమానుల అభిరుచి, అభిమానులని ప్రత్యేకంగా కాదు, ప్రేక్షకాభిమానుల ప్రత్యేక అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ఈసారి కొరియన్ కనకరాజ్ అనే కథని, అంటే మేర్లపాక గాంధీ అద్భుతంగా రాసిన కథ, చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అది. కానీ దాన్ని అంతే క్లారిటీగా చెప్పగలిగాడు మేర్లపాక గాంధీ. ఎంత బాగా కథ చెప్పి ఒప్పించాడో అంతే గొప్పగా పిక్స్ వేసి చేయడం. అంటే అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా, విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా తెరకెక్కించడం అన్నది అదొక పెద్ద ఫీట్. మళ్ళీ ఆ ఫీట్ని మేర్లపాక గాంధీ చాలా అద్భుతంగా ఇందులో సాధించాడు. కాబట్టే ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఉన్నది చిన్న కాంప్లెక్సిటీ ఉంది కథలో, స్క్రీన్ ప్లేలో, కానీ ప్రాపర్ ప్రజెంటేషన్. ఆ 2 క్యారెక్టర్లు, అక్కడ అనంతపూర్లో ఒక మాస్ యువకుడు, అండ్ కట్ చేస్తే కొరియన్ దయ్యం పట్టిన తర్వాత మారిన వేరే రూపం, ఆ రెండిటికి మధ్య సంఘర్షణ, ఆ రెండిటికి మధ్యగా టైట్గా పీట ముడిపడిన ఒక స్క్రీన్ ప్లేని మేర్లపాక గాంధీ అద్భుతంగా దాన్ని రాస్తే, ఆ 2 క్యారెక్టర్లని వరుణ్ తేజ్ అంతే గొప్పగా పెర్ఫార్మెన్స్ చేయగలిగాడు. చేసాడు. ఎందుకు అంటే అటువంటి క్యారెక్టర్స్ని చెయ్యాలి అంటే వేరియేషన్ కోసం చాలా తాపత్రయపడి, ఒక ప్రత్యేకతని సంతరించుకోవడం కోసం చాలా కష్టపడి, కృషి చేసి, దృష్టి పెట్టి, ఒళ్ళు వంచి పనిచేసే హీరోలలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. అటువంటి ఆలోచనకి, అటువంటి సంకల్పానికి తోడుగా ఇటువంటి కథ దొరికినప్పుడు వరుణ్ తేజ్ చాలా కష్టపడి క్యారెక్టర్లను రెండింటిని పండించడంలో 100కి 100 పాళ్ళు కూడా గొప్ప సక్సెస్ని సాధించాడు. ఇది యాక్చువల్గా ఒక డబుల్ రోల్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ కథ
మనం డబుల్ రోల్ సినిమాల్లో మనం చూస్తే కనుక ఒక క్యారెక్టర్ అమాయకంగా ఉండడం, ఇంకో క్యారెక్టర్ అల్లరి చిల్లరగా ఉండడం, ఒక నాటుతనం, ఇంకొక అమాయకత్వం మనం ఎన్నో సినిమాల్లో చూసాం. కాకపోతే ఇందులో ఇంకొక ప్రత్యేకమైన విషయం మీకు నేను తప్పకుండా చెప్పి తీరాలి. అదేంటంటే డబుల్ రోల్ ఒక హీరో చెయ్యాలంటే ఆ హీరోకి చాలా అద్భుతమైన క్యాన్వాస్లో విపరీతమైన పాపులారిటీ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ ఆ హీరోని 2 క్యారెక్టర్లో చూడడానికి ఆనందపడతారు. ఒక క్యారెక్టర్ అమాయకంగా ఉండడం, ఇంకో క్యారెక్టర్ అల్లరి చిల్లరగా ఉండడం, ఆ 2 క్యారెక్టర్ల మధ్య జరిగే ఆ డిఫరెంట్ డ్రామా అండ్ ఆ 2 క్యారెక్టర్ని ప్రేక్షకులు తాము ఎంతో అభిమానించి ఆరాధించే ఒక మాస్ హీరో చేస్తున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్కి ఎల్లలే ఉండవు. ఏ సినిమా ఏ హీరో అయినప్పటికీ కూడా, తమిళ్ కాదు, తెలుగు కాదు, హిందీ కాదు, ఏదైనా ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా అయినా అంత పాపులారిటీ, అన్ని హిట్లు, అన్ని సక్సెస్లు, అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులు ఉంటే ఆ డబుల్ రోల్ పండుతుంది. ఆ డబుల్ రోల్ చూడడానికి ఆడియన్స్ పుంజాలు తెంపుకుని థియేటర్ల వరకు వస్తారు. కానీ ఇక్కడ వరుణ్ తేజ్ సాధించిన ఒక గొప్ప సక్సెస్ గురించి చెప్పాలి. ఈ మధ్య రోజుల్లో 6-7 ఏళ్లుగా ఆయనకి సరైన హిట్ లేదు వరుణ్ తేజ్కి. కానీ అంత ఒక బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ఒక గ్రేట్ సిరీస్ ఆఫ్ హిట్స్ వచ్చిన తర్వాత ఒక హీరో డబుల్ రోల్ సినిమా కనుక చేస్తే ఎంత ఇంపాక్ట్ థియేటర్లో క్రియేట్ అవుతుందో అంత ఇంపాక్ట్ని వరుణ్ తేజ్ 2 క్యారెక్టర్ల ద్వారా ప్రజెంట్ చేశాడు. చూసారా, అది ఒక యాక్టర్స్ గ్రేటెస్ట్ క్యారెక్టరిస్టిక్. అది దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు, దాన్ని బాగా డెమాన్స్ట్రేట్ చేశాడు. దానికి తోడు ఆ ఓజీ గెటప్ లాగా ఆ హైటు, అంటే హైట్కి తగ్గ గెటప్, ఆ గెటప్కి తగ్గ స్వాగు, ఆ స్వాగ్ తగ్గ మూమెంటు, ఆ బిల్డప్, ఇమోషను, ఆ ఇమోషనల్ హైసు థియేటర్లో చాలా గొప్పగా వర్కౌట్ అవ్వడం వల్ల ఆడియన్స్ క్లాస్ లేదు, మాసి లేదు, అందరూ దాన్ని తెగబడి చూస్తున్నారు సినిమాని. అండ్ థియేటర్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. కలెక్షన్స్తో బ్రహ్మాండంగా ముందుకు నడుస్తోంది ఈ సినిమా అని చెప్పడానికి ఈ సినిమా సాధించిన విజయమే అందుకు సజీవ సాక్ష్యం, ప్రత్యక్ష నిదర్శనంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈరోజు మెగాస్టార్ గారి కుటుంబంలో ఏ హీరో అయినా అద్భుతమైన విజయాలు సాధించి, ఇంకా మనం చెప్పనక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ గారు ఓజీ ఎటువంటి పెద్ద హిట్ కొట్టిందో మనం చెప్పనక్కర్లేదు. ఆయన ఏ సినిమా అయినా సరే పవర్ స్టార్ అంటేనే ఏదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఆంధీ అంతే, ఒక తుఫాను, పెను తుఫాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ గెటప్ లాగా ఇందులో వరుణ్ తేజ్ కనిపించగానే అదొక అన్ఎక్స్పెక్టెడ్ హై థియేటర్లో క్రియేట్ అవ్వడం అన్నది అద్భుతమైన ఫీచర్గా ఈ సినిమాకి సూపర్గా హెల్ప్ అయింది. ఇంకా సరే, అనంతపూర్లో నాటకుడు కనకరాజు, ఆ కనకరాజు చేసిన డ్రామా, హంగామా అండ్ ఆ కొరియన్ అట్మాస్ఫియరు అక్కడ ఉన్నదాన్ని ఎంత అద్భుతంగా మేర్లపాక గాంధీ ఆ క్యారెక్టర్కి కనెక్ట్ చేశాడో, ఆ కనెక్ట్ని వరుణ్ తేజ్ అంత గొప్పగాను ప్రజెంట్ చేయగలిగాడు. ఎందుకంటే ఆకలి మీద ఉన్న పులికి ఒక మంచి ఆహారం దొరికితే ఎలా వేటేస్తుందో అలా వేటేసాడు. అది సినిమా పరిశ్రమకి చాలా అద్భుతమైన ఒక గ్రేటెస్ట్ విక్టరీ. ఎందుకంటే థియేటర్లు ఈ మధ్య సినిమాలన్నీ సూపర్ హిట్లు వెళ్ళిన సినిమాలన్నీ కూడా అది ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ లాంటిది కావచ్చు, ఓజీ కావచ్చు, ఏ సినిమా అయినా సరే, మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారు యాక్ట్ చేసింది అది కావచ్చు, మా ఇంటి బంగారం అదేనా కావచ్చు, ఏ సినిమా అయినప్పటికీ కూడా ఆ మాస్ పుల్ ఏ సినిమాలో అయితే ఉంటుందో ఆ సినిమాలన్నీ బాగా ఆడినాయి. ఇందులోని ఈ రోజున తనకి హిట్ లేకపోయినా ఈ రోజున తన పెర్ఫార్మింగ్ ఎబిలిటీతో ఇంతమంది ఆడియన్స్ని కోకొల్లలుగా థియేటర్కి డ్రా చేయగలిగిన ఒక గొప్ప ఫీట్ని డైరెక్టర్తో పాటు వరుణ్ తేజ్ కూడా సాధించడం. అండ్ ముఖ్యంగా ఇందాక నేను అన్నట్టుగా మెగా లెవెల్లో హిట్లు పడడం అన్నది ఈ మధ్య రోజుల్లో సినిమా ఇండస్ట్రీయే
మెగా లెవెల్ హిట్లు ట్రాక్లు ముందుకు వెళ్తున్నాయి అన్ని సినిమాలు. అది సినిమా ఇండస్ట్రీ కళకళలాడడానికి అది చాలా అవసరమైన ఒక గొప్ప పరిణామం. పరిశ్రమలో అందరూ కూడా హాయిగా ఆనందంగా ఒక పండగ చేసుకుంటున్నారు, ఏ సినిమా వెళ్ళినా అది ఆడుతున్నదని. కానీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు రాగలిగే అంత ఒక రేంజ్ని ఈ క్రియేట్ చేయగలిగింది సినిమా. వరుణ్ తేజ్ మళ్ళీ ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో, తను మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోని ప్రూవ్ చేసుకునే అంత ఒక పెద్ద హిట్ రావడంతో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సక్సెస్ ఈవెంట్కి రావడం అన్నది అదొక చాలా గ్రేటెస్ట్ మూమెంట్ నిన్న. అండ్ వరుణ్ తేజ్ లైఫ్లోనే ఇది చాలా అపురూపమైన ఘట్టం కింద లెక్క, చాలా అందమైన ఘట్టం కింద లెక్క. అండ్ నాగబాబు తండ్రి, నాగబాబు ఫాదర్, మెగా బ్రదర్ నాగబాబు గారు కూడా ఎంతో గర్వంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. అండ్ ఈ మెగా లెవెల్లో ఒక మేజర్ హిట్ సాధించిన వరుణ్ తేజ్, అంటే హైట్కి తగ్గ హిట్ ఈ సినిమా. ఆయన హైట్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. బ్రహ్మాండంగా సినిమా ఆడుతున్న దిశగా తను ఇన్నాళ్ళు దేనికోసం అయితే కలలు కన్నాడో, దేనికోసం అయితే కష్టపడ్డాడో అటువంటి సినిమా, అటువంటి కథ, అటువంటి కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించిన వరుణ్ తేజ్కి ఈ రోజున సినిమా ఇండస్ట్రీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డైరెక్ట్ మనం మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్టు, నాగబాబు గారు నాతో పర్సనల్గా అన్నట్టు, దర్శకుడికి చాలా ఇందులో సింహభాగం ఉంది. అలాగే హీరోకి అంతే గొప్ప సింహభాగం ఉంది. అలాగే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ కానీ పాటలు కానీ చాలా అద్భుతంగా చేసి తన హైని తను మళ్ళీ నిలబెట్టుకున్నాడు. అండ్ నిర్మాతలు రాజీవ్ రెడ్డి గారు అండ్ సాయిబాబు జాగర్లమూడి అండ్ విక్కీ గారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన ప్రొడక్షన్ వాల్యూని పట్టుకొచ్చారు ఈ సినిమాకి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. బడ్జెట్ని ప్రాపర్ డైమెన్షన్లో ఖర్చు పెట్టి ఇంత పెద్ద సక్సెస్ సాధించిన మొత్తం యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ గ్రూపు అంతటికి, అలాగే కొరియన్ కనకరాజు కాస్ట్ అండ్ క్రూకి అందరికీ కూడా హిట్ టీవీ అపురూపమైన ఆత్మీయమైన అభినందనలు తెలియజేస్తోంది. అండ్ వీ విష్ ఫర్దర్ మోర్ హిట్స్ ఈ బ్యానర్ మీద వరుణ్ తేజ్కి, మేర్లపాక గాంధీ గారికి ఇంకా ఇలాంటి అద్భుతమైన ఘనమైన విజయాలు, ధనపరమైన విజయాలు రావాలని హిట్ టీవీ కోరుకుంటోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.